ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే అది పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళ మీద కోపడటం కరెక్టేనా, తరచుగా కోపడితే ఎలాంటి ప్రభావానికి పిల్లలు లోనవుతారు అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం సాధారణంగా బయట నుంచి వచ్చినప్పుడు రకరకాల ఒత్తిళ్లతో ఇంటికి వస్తాం. అప్పుడు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తున్నప్పుడు మనకు ఒకసారి విసుగొస్తుంది. విసుగొచ్చేసి బాగా కసురుకుంటాం. ఇంకా సహనం నశించిపోయి పిల్లల్ని కొట్టేస్తాం కూడా. దీని ద్వారా వచ్చే పర్యవసానాలు ఏంటి అనే అంశాన్ని ఈరోజు మాట్లాడుకుంటూ, అలాగనే కోప్పడకుండా పిల్లల యొక్క అల్లరిని మనం మాన్పించవచ్చా అనే అంశాన్ని కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పిల్లల పెంచడం మనం పాటించాల్సిన కొన్ని నియమాలు అనేవి నేను ఇందులో తెలియపరుస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ముందు లైక్ చేయండి. వీడియో మంచిగా ఉండబోతుంది కాబట్టి చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. అవును ఫ్రెండ్స్, మనం ఒత్తిడికి లోనై ఇంటికి వస్తున్నప్పుడు పిల్లల్ని మనం కోపడుతూ ఉంటాం. సాధారణంగా కోపడుతూ ఉంటాం. ఎందుకు కోపడుతూ ఉంటారు? వాళ్ళు చేసే అల్లరి. అసలు అల్లరి అనేది వాళ్ళ నైజం కదా. సైకాలజీ ఏం చెప్తుంది? అల్లరి అనేది పిల్లల యొక్క నైజం. కానీ ఆ అల్లరి శృతి మించి అల్లరి ఎక్కువ చేయటం వలన ఆ పిల్లవాడు అల్లరితో మొండిగా తయారయ్యి వాళ్ళ ప్రవర్తనలో వాడు చాలా డైలిక్విసిటీగా తయారవుతాడేమో అనే ఆందోళన మనలో ఉండకపోలేదు. మన పిల్లలని కోపట్టడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటే, మొట్టమొదటిగా భయం ఏర్పడుతుంది వాళ్ళలో. ఆ భయం అనేది ఇవాళ మనకు చాలా విషయాలు తెలుసు. మరి మన సైకాలజీలో కానీ లేకపోతే మనకు మోటివేషనల్ గా కానీ చెప్తా ఉంటారు, భయమే చావు, ధైర్యమే జీవితం అని చెప్తా ఉంటారు. మరి చిన్నతనంలోనే వాళ్ళకి భయం ఏర్పడితే, భయంగా తయారైతే, రెండోది సంబంధాలు దెబ్బతింటాయి. మీరు తరచూ పిల్లలపై కోపడతా ఉంటే మీకు ప్రత్యామ్నాయంగా ఇంకేదన్నా వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో మనతో సంబంధాలు దెబ్బతిని పిల్లలు మరో వేరే రకంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత పిల్లలు ఏం నేర్చుకోలేకపోతుంటారు. పిల్లలు అసలు ఎట్లా నేర్చుకుంటారు? చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను చూసి నేర్చుకుంటా ఉంటారు కదా. చుట్టూ ఉన్న పరిసరాలను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు తరచూ కోపడతారు, మిమ్మల్ని నేర్చుకుంటారు కదా. మరి మీ ప్రవర్తన రాక వేరే ప్రవర్తన ఎలా వస్తుంది వాళ్ళకి? ముఖ్యంగా ఒత్తిడి, నిరాశ ఉంటుంది. ఈ రెండింటి వల్ల పిల్లలు ఎక్కువగా మానసికంగా ఎదగలేకపోతారు. అంటే ఈ కోపట్టం వలన మానసిక ఎదుగుదల మీద ప్రభావం చూపెడుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోపట్టం వలన పిల్లల యొక్క మానసిక స్థితి పైన, తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తనలోనూ చెడు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని కోపట్టడం అనేది మంచిది కాదు. ఇది చాలా మంది చాలా అధ్యయనాలలోనూ, తర్వాత అలాగే మానసిక నిపుణులను, మానసిక శాస్త్రవేత్తలు, అలాగనే మానసిక వైద్యులు కూడా చెప్తున్నారు పిల్లల్ని కోపడవద్దు అని. అలాగే ఆ పిల్లల్ని మరీ కోపడకుండా ఉండి, మరి ఇలా కోపడకుండా వాళ్ళ యొక్క అల్లరి అదుపుచేయడం ఎలా? పిల్లల్లో అల్లరిని అదుపు చేయడం కోసం మనం ఎలాంటి ప్రవర్తన చేయాలి, ఎలాంటి నియమాలు మనం పాటించాలి, మనం ఎలా ఉండాలి? పిల్లల్ని అల్లరిని అదుపు చేయడానికి మనం కోపడకుండా ఉండి ఏ విధంగా వాళ్ళు అల్లరి అదుపు చేయాలనేది కొన్ని నియమాలు మీకు నేను తెలియజేస్తాను. ముందు మనం శాంతంగా ఉండాలి. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు శాంతంగా మనం ఉండాలి. మనకి సహనాన్ని కోల్పోవద్దు. సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా ఉండి పిల్లల యొక్క అల్లరి అనేది ఏమవుతుంది అంటే యాక్టివ్నెస్ గా పెరుగుతుంది. అలాగే యాక్టివ్నెస్ కొద్దిగా పెరిగి వాళ్ళ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా యాక్టివ్గా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతంగా ఉండండి. తర్వాత స్పష్టమైన నియమాలు ఏర్పాటు చేయండి. అంటే ఈ పని చేయటం వల్ల దాని యొక్క పర్యావసానం ఇది, ఈ పని చేయటం వలన మీరు ఈ అల్లరి పని చేయటం వలన మీ దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని మనం వాళ్ళకి స్పష్టంగా తెలియపరచాలి. మనం చిన్నతనం చూస్తుంటాం కదా, పిల్లలు అంబాడే టైంలో, లేదంటే అక్కడ దూగడే టైంలో పిల్లవాడు ఏం చేస్తే ఏదైనా ఎర్రగా కనపడి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తల్లి, తండ్రి, లేకపోతే వాడు పెద్దలందరూ గమనిస్తూ ఉంటారు పిల్లవాడు ఎలా ఉంటాడని. ఎందుకంటే వాడు తెలియదు కాబట్టి. అంటే ఒక ఎర్రగా ఉన్నదాన్ని ఒక లైట్ని కానీ ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడికి పోకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, అదే రకంగా ఎదిగిన తర్వాత కూడా ఏదైతే మన స్కూల్ వేసుకొచ్చిన సమయంలో ఆ పిల్లవాడు తుంటరిగా తయారవుతున్న పిల్లవాడు చిన్న పిల్లవాడిని ఎలాగైతే మనం వాళ్ళని ఏమి అనకుండా ఆ ప్రవర్తన నుంచి మార్పు చేస్తామో, అదేవిధంగా ఇక్కడ కూడా వాడు చేసే పని చేస్తున్నప్పుడు ఈ పని వలన ఈ ప్రభావం అవుతుంది, ఈ పని వలన ఇలాంటి ఫలితాలు వస్తాయి, కాబట్టి ఈ పనిని మానవేయటము మంచిది అని చెప్పేసి స్పష్టంగా చెప్పగలగాలి.
అలా స్పష్టంగా చెప్తే పిల్లవాడు తప్పకుండా వింటాడు, పిల్లవాడు తప్పకుండా వింటాడు. తర్వాత మూడోది ఏంటంటే పిల్లవాడికి నైతికంగా ఉండాలి. నైతికంగా ఉంటామంటే ఏదన్నా మంచి పని అలర్ట్ చేస్తూ మంచి పని చేస్తున్నప్పుడు పిల్లవాడికి బహుమతులు ఇస్తూ ఉండాలి. పిల్లవాడిలో నైతికతను పెంచాలి, ప్రత్యామ్నాయం చూపించాలి. ప్రత్యామ్నాయం అంటే వాడి అల్లరి ప్రత్యామ్నాయ పనులను వాడికి చెప్తా ఉంటే దానివల్ల వాడు అల్లరిని మానేసి చేస్తూ ఉంటాడు. అల్లరి మానేసి ఈ పనుల మీద నిమగ్నమైపోయి మంచి ప్రవర్తన అవకాశం ఉంటుంది. అలాగనే ప్రతిఫలం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పిల్లల యొక్క అల్లరికి మనం అల్లరిని కేవలం ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలంటే మంచిది ఇచ్చే ప్రతిఫలం ఇవ్వాలి. అంటే చెడు ప్రభావం ఇచ్చే ప్రతిఫలం అంటే ఏంటి, మనం కోపపడటం. అది కాకుండా మంచి ఫలితాలను ఇచ్చే బహుమతులు మనం వేయాలి. శిక్షే కాకుండా, శిక్ష కూడా ఎలా ఉండాలంటే పిల్లలకి అనుకూలంగా ఉండాలి. అది వారి ప్రవర్తనలో మార్పుకు అనుకూలంగా ఉండే శిక్షణ మనం ఇవ్వాలి. అంటే వాడికి ఉపయోగపడాలి. మనం ఇచ్చే శిక్ష కూడా వాడికి ఉపయోగపడాలి. అలాంటి శిక్షలు అంటే ఉదాహరణకి ఏం చేస్తామంటే మామూలుగా మన టీచర్స్ చేస్తూ ఉంటారు స్కూల్స్ లో. వాళ్ళు బాగా అల్లరి చేస్తే నువ్వు పొజిషన్ రారని చెప్తా ఉంటారు, లేదా బాగా అల్లరి చేస్తే నువ్వు ఎక్కలు చదవరని చెప్తా ఉంటారు. అలాగే పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళకి ఉపయోగపడే శిక్షని మనం వాడికి అందిస్తూ ఉంటే వాడు యాక్టివ్గా పెరిగి మంచి ప్రవర్తన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపపడటం కాకుండా శాంతంగా ఉండి వాడి ప్రవర్తనలో మార్పుని మీరు గమనించినట్లయితే వాడికి మంచి ఫలితాలు దానివల్ల వస్తాయి. దాంతో పిల్లవాడు మంచిగా పెరిగి ఒక గొప్ప పౌరుడుగా, మీకు మంచి కుమారుడుగా, సమాజానికి ఒక గొప్ప పౌరుడుగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల పెంచడం ఒక ఛాలెంజింగ్ విషయం. కాబట్టి ఈ రోజుల్లో ఈ అంశాన్ని తీసుకొని మీకు చర్చించడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగనే ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుంది, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళ ప్రవర్తన తెలుసుకోవడం కోసం అలాంటి తల్లిదండ్రులు మీకు తెలిసినట్టు వాళ్ళకి షేర్ చేయండి. అలాగనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.